పవిత్రమైన పోలీస్ వృత్తిలో ఉన్న ఎస్ఐ దారి తప్పాడు. తన వద్దకొచ్చే వారికి మంచి చెడు చెప్పాల్సిన వృత్తిలో ఉండి తన వంకర బుద్ధి బయట పెట్టుకున్నాడు. కట్టుకున్న భార్యపైనే నిత్యం వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో వేధింపులు తాళలేక ఆమె ఉసురు తీసుకుంది. ఖమ్మంలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న ఇతని పేరు రాణా ప్రతాప్. ఖమ్మంలోని రైల్వే విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. ఇతనికి 8 ఏళ్ల క్రితం రాజేశ్వరితో పెళ్లి జరిగింది. ఇద్దరికీ ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పోలీస్ కుటుంబ నేపథ్యం ఉండే ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాణా ప్రతాప్ దారి తప్పాడు. ఖమ్మంలో ట్రైనీ ఎస్ఐగా ఉన్నప్పుడే గన్తో పలువురు చిరు వ్యాపారులను బెదిరించాడు అనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, కట్టుకున్న భార్యను సైతం రోజూ వేధిస్తున్నాడు. దీంతో కొంతకాలం నుంచి భార్య రాజేశ్వరి దూరంగా ఉంటుంది. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయినా రాజేశ్వరికి వేధింపులు తప్పలేదు. భర్త, అత్త, మామ వేధించడంతో వాటిని భరించలేక 2 రోజుల క్రితం పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల పాటు చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే అంతకుముందే పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజేశ్వరి బంధువులు. దీంతో ఎస్ఐ రాణా ప్రతాప్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆమె వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత ఉన్నతాధికారులు రాణా ప్రతాప్ పై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అటు రాణా ప్రతాప్ పై రాజేశ్వరి బంధువులు కూడా దాడి చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళనకు దిగారు. పోలీసుగా విధులు నిర్వహిస్తూ నలుగురికి మంచి చెప్పాల్సింది పోయి ఏకంగా తన భార్యనే వేధించాడు. అతడికి తల్లిదండ్రులతో పాటు తమ్ముడు ఎస్ఐ మహేష్ కూడా తోడయ్యాడు. దీంతో కుటుంబం మొత్తం వేధించడాన్ని తట్టుకోలేని రాజేశ్వరి తనువు చాలించింది. ఇప్పుడు 2 పిల్లలకు తల్లి లేకుండా పోయింది.